చేసినటువంటి యాప్ ఇది. ఇదేం ఉన్న బలంగా ఇప్పటికిప్పుడు తీసుకొచ్చినటువంటి ఆలోచన కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా రోజుల క్రితమే దీని మీద ఒక సూచనతో ఈ రోజు ఇది తీసుకురావడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మీరు మొన్న చూశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫేస్బుక్ యొక్క ఖాతాని ఉన్న పలంగా ఏ రకంగా సస్పెండ్ చేయడం జరిగిందో, ఎటువంటి నోటీసులు లేదు, ఎటువంటి కారణాలను కూడా తెలుపకుండా ఉన్న పలంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక ఫేక్ ఫిర్యాదు ఆధారంగా దాన్ని తొలగించడము, మళ్ళీ మేము న్యాయ పోరాటం చేయడము, ఆ తర్వాత మళ్ళీ మెటా కంపెనీ వారు స్పందించడము, ఆ తర్వాత మళ్ళీ దాన్ని మాకు రీయాక్టివేట్ చేయడము, ఇవన్నీ కూడా జరిగాయి. అంతేకాకుండా ప్రభుత్వం మీద ఏ పోస్ట్ పెట్టినా కూడా దాని మీద వెంటనే ప్రభుత్వము ఇదంతా కూడా తప్పుడు సమాచారం అంటూ ఒక ఫేక్ కంప్లైంట్ ని నమోదు చేయడం, ఇవన్నీ వరుసగా జరుగుతున్నాయి. మరోవైపు చూస్తే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 2500 పైచులకు సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారో వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టడము, రాష్ట్ర వ్యాప్తంగా అనేక పోలీస్ స్టేషన్లని తిప్పడము, రిమాండ్ కు పంపడము, ఇన్ని జరిగినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఏదైనా కూడా కార్యకర్తలకి ఒక మంచి డిజిటల్ ప్లాట్ఫామ్ ని అందుబాటులో తీసుకురావాలి. అదేవిధంగా అదే సమయంలో పార్టీతో నాయకులతో అనుసంధానం చేసేటువంటి విధంగా ఫీచర్స్ ఉండాలి. పార్టీ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడము, అదేవిధంగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలను స్థానిక నాయకులతో, జిల్లా నాయకులతో, రాష్ట్ర నాయకులతో, పార్టీ కార్యాలయంతో అనుసంధానం చేయడము, మినిట్ టు మినిట్ అప్డేట్స్ తీసుకోవడము. అదేవిధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న గతంలో తీసుకొచ్చినటువంటి డిజిటల్ డైరీ, ఏదైతే ఇంతకుముందు పెద్దిరెడ్డి కిరణ్ గారు అన్నారు పోలీసుల మీదే ఫిర్యాదు చేయడము, పోలీసుల మీదే ఫిర్యాదు చేసేటువంటిది కొత్తగా చూస్తున్నాము, వింతగా ఉంది అని. ఇక్కడ పోలీసుల మీద ఫిర్యాదు కాదు సార్, బాధితులు ఎవరైతే ప్రభుత్వంచే బాధింపబడుతున్నటువంటి బాధితులు ఆ అంశాన్ని పార్టీ దృష్టికి తీసుకురావడం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం. అది పోలీసే కాదు, ఏ అధికారైనా కూడా చట్టాన్ని తుమ్మలో తొక్కి చట్ట వ్యతిరేకంగా ఎవరినైనా బాధిస్తే లేదా ఎవరైనా అధికారాన్ని అడ్డు పెట్టుకొని నష్టాన్ని కలిగిస్తే ఇలాంటి వాటి మీద ఫిర్యాదు చేయడం. పార్టీ డిజిటల్ డైరీ ఓపెన్ చేసే రోజే జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది, ఎవరైనా కూడా చట్టాలని ఉల్లంఘించి మిమ్మల్ని బాధిస్తే వాళ్ళని ఖచ్చితంగా చట్టం ముందు నిలబడతామని చెప్పడం జరిగింది. మరి అలాంటి వాళ్ళ వివరాలను నమోదు చేయడానికి డిజిటల్ డైరీ, ఈ డిజిటల్ డైరీని కూడా ఈ జగనన్న 2.0 సూపర్ యాప్ తో అనుసంధానం చేయడం. ఇక్కడ మీరు ముఖ్యంగా చూసుకున్నట్లయితే సార్, చివరిగా ఒక మాట, ఈరోజు అధికారంలో ఉన్నటువంటి 3 పార్టీల కూటమి ఏం చేస్తుందంటే ప్రభుత్వం చేసేటువంటి వైఫల్యాలను కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఎత్తి చూపితే, ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో ఈ 3 పార్టీల సోషల్ మీడియా కన్నా అత్యంత పవర్ఫుల్ సోషల్ మీడియా ఏదైనా ఉందంటే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతుంటే వీళ్ళు వస్తున్నటువంటి వ్యతిరేకత, ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకతని చూసి భయపడుతున్నారు. కాబట్టి ఎలాగైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాని కట్టడి చేయాలి, లేకపోతే రాబోయేటువంటి రోజుల్లో ఇబ్బందులు తలెత్తుతాయన్నటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కట్టడి చేయడానికి మాత్రమే ఈ టాస్క్ ఫోర్స్ కేసులు అంటూ తీసుకొస్తున్నారు. సార్ మీరు చూస్తే గన తెలుగుదేశం పార్టీ టీడీపీ యాక్టివిస్ట్ అని ఒక పేజ్ ఉంటుంది, నిన్న కూడా దాంట్లో దాదాపు ఒక 5 పోస్టులు పోస్ట్ చేశారు.